హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నిన్న సంక్రాంతి అయితే అయిపోయింది కదండి. ఫెస్టివల్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకొని ఉన్నారని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఈరోజు కనుమ కదండి, అందుకోసం అయితే ఈ ముగ్గు అయితే వేస్తున్నానండి. దీనికోసం అయితే 21 చుక్కలు 3 వరుసలు ఫస్ట్ అయితే పెట్టేసుకున్నానండి పైన. తర్వాత అలా చుక్కలు అయితే అన్నీ పెట్టేసుకోవాలి. ఈ కొంచెం చుక్కలు పెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి రథం ముగ్గుకి. కాబట్టి ఫస్ట్ చాక్ పీస్తో పెట్టేసుకున్నాను, తర్వాత ముగ్గు పిండితో అయితే వేస్తున్నానండి. ముగ్గు పిండితో చుక్కలు పెట్టుకున్న తర్వాత అలా డిజైన్ అయితే వేసుకోండి. బాక్సుల టైప్లో వస్తుంది ఆ డిజైన్ అనేది. వాటిని మళ్ళీ కలుపుకుంటూ మెలికల ముగ్గు అయితే వస్తుందండి. ముగ్గు మొత్తం ఇంతేనండి, సింపుల్గా వేసుకోవచ్చు. అలా బాక్సులు వేసేసుకుంటూ తర్వాత మెలికలు అనేది వేసుకుంటూ వస్తే సరిపోతుందండి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. సంక్రాంతి పండుగ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నానండి. నేనైతే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ముగ్గు అనేది అయితే వేస్తున్నాను. చూడండి, అలా బాక్సులన్నీ కలిపేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీగా ఎవరైనా వేయొచ్చండి. కానీ చుక్కలు పెట్టడం మాత్రం కొంచెం నీట్గా ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా పెట్టుకోండి. ఎందుకంటే ఒక్క చుక్క మిస్ అయినా కూడా ముగ్గు అనేది మొత్తం సరిగా రాదు. చూడండి, పైన కూడా అలా బాక్సులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇటు సైడ్ అయితే సేమ్ అదే విధంగా బాక్సులు వేసేసుకుంటే సరిపోతుంది. పండగ కదండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, కొంచెం వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే అలా మెలికలు వేసుకుంటూ వస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చాలా ఈజీగా ఎవరైనా వేయొచ్చు. ఫస్ట్ టైం మెలికల ముగ్గు ట్రై చేసే వాళ్ళకు ఇలాంటివి అయితే బాగా సెట్ అవుతాయండి. చూడండి, నేను చాక్ పీస్తో మధ్యలో మిడిల్లో చూసారు కదా వినాయకుడిని అయితే డ్రా చేసుకున్నాను. అలాగే చాక్ పీస్తోనే చుక్కలు కూడా ఫస్ట్ చాక్ పీస్తోనే పెట్టానని చెప్పాను కదా, మీరు కూడా అలాగే చాక్ పీస్తోనే పెట్టేసుకోండి. ఇప్పుడు తర్వాత తోరణాలు అయితే వేసేసుకోవాలండి. వినాయకుని పైన చుక్కలు ఉన్నాయి కదా, మిగిలిపోయినాయి కదా, ఆ చుక్కలతోటి తోరణాలు అయితే వేస్తున్నానండి. చూడండి, అలా తోరణాలు అయితే అన్నీ వేసేసుకుంటున్నాను. వినాయకుడు మిడిల్లో ఉండి తోరణాలు వినాయకుని పై నుంచి ఉన్నట్టయితే ముగ్గు అయితే కనిపిస్తుందండి. చాలా బాగా కనిపిస్తుందండి ముగ్గు అనేది. మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీరైతే కామెంట్ రూపంలో ఒకసారి పెట్టండి ముగ్గు అనేది ఎలా వచ్చిందో. చూడండి, తోరణాలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఇలా డిజైన్ వేసుకుంటే చుక్కలు మిగిలిపోయినాయి కదా, వాటిని అయితే మెలికలతోని అలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. మిడిల్లో వినాయకుని మనమైతే చాక్ పీస్తో గీసుకున్నాం కదండి. ఇప్పుడైతే దాన్ని అయితే ముగ్గు పిండితో అయితే నేను వేసేస్తున్నాను. చూడండి, మిస్టేక్ పోకుండా ఉంటుందని ఫస్ట్ అయితే చాక్ పీస్తో గీసుకున్నానండి. చూడండి, వినాయకుడు కూడా చాలా బాగా వచ్చాడు. ఇప్పుడైతే ఆ తోరణాల కింద ఫ్లవర్స్ లాగా వేద్దామని చెప్పేసి కలర్స్ అయితే అలా సెలెక్ట్ చేసుకొని గ్రీన్ అండ్ పింక్ వాటితో అయితే వేస్తున్నానండి. ముగ్గు డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది. ఈ కలర్స్ అయితే బాగుంటాయి కదండి, గ్రీన్ పింక్ కాంబినేషన్ అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మిడిల్లో ఒక్కొక్క చుక్క మిగిలిపోయింది కదా, అలా వాటిని అయితే రౌండ్స్తో అలా ఫిలప్ చేస్తున్నాను. ఎందుకంటే గ్యాప్ అనేది కనపడకుండా ఉండడానికి కోసం అయితే ఇలా రౌండ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ముగ్గు అనేది నిండుగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఏ ముగ్గు వేసినా ఆకిలికి అందం వచ్చేలాగా వేసుకోండి. అంటే ముగ్గు అనేది మొత్తం నిండుగా కంప్లీట్గా వేస్తే మన వాకిల్ అనేది చాలా బాగా చూడండి. అలా రౌండ్స్ అని పెట్టాక ఎంత బాగా కనిపిస్తుంది. ఇంతకుముందు కొంచెం గ్యాప్ కనిపించింది కదా, ఇప్పుడైతే మొత్తం రౌండ్స్ అయితే పెట్టాక చాలా బాగా కనిపిస్తుంది. పైన అయితే నేనైతే జెండా అయితే దించుకుంటున్నానండి. దానికైతే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసి ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నానండి. నేనైతే ఎక్కువ కలర్స్ అయితే ఫిల్ చేయట్లేదు. మెలికల ముగ్గు కదండి, కలర్స్ అనేది ఫిల్ చేయకపోతేనే బాగా కనిపిస్తుంది. తర్వాత రథానికి చక్రాలు అయితే వేస్తున్నానండి. నేనైతే 2 చక్రాలు అయితే వేస్తున్నానండి. చక్రం మధ్యలో అలా
ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నాను. చుట్టూ ఒక రౌండ్ గీసేసుకొని దాని చుట్టూ కూడా ఒక డిజైన్ అయితే వేసేసుకుంటున్నాను. మనకు చక్రం లాగా కనిపించాలి కదా, అందుకని అయితే అలా సెలెక్ట్ చేసి వేసుకుంటున్నాను. నేను చక్రాలకు మాత్రం కలర్ ఫిల్ చేశానండి, సింపుల్గానే ఫిల్ చేశాను. నేను ఇప్పుడైతే ఇటు సైడ్ ఇంకొక రెండో చక్రం అయితే వేసేసుకుంటున్నాను. చక్రాలు వేసేస్తే ముగ్గు అనేది కంప్లీట్గా అయిపోతుందండి. నిన్న బాగా లేట్ అయిందండి ముగ్గు కోసం అయితే, కానీ ఈరోజు అయితే తొందరగానే ఫాస్ట్గా అయిపోయింది. ఒక చుక్కలు పెట్టడం మాత్రం కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే చుక్కలని పర్ఫెక్ట్గా రావాలి కదా, ముగ్గు అనేది పర్ఫెక్ట్గా రావాలంటే. చూడండి, దీనికైతే నేను అయితే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసి వేసేసుకుంటున్నాను. మిడిల్లో అయితే బ్లూ కలర్ అయితే వేస్తానండి. చూడండి, అలా చక్రం చుట్టూ కూడా గ్యాప్ కనపడకుండా అలా ఫిల్ చేసుకుంటున్నాను. చూడండి, రెండో చక్రం కూడా అలాగే కలర్ అయితే ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది. వాడకట్టు మొత్తం రథం ముగ్గులతో అయితే నిండిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాలా బాగా వేశారు ఒక్కొక్కరు అయితే. చూడండి, ముగ్గు అయితే ఫైనల్గా అయిపోవచ్చింది. ఇంకొక చక్రాన్ని కలర్ వేస్తే ముగ్గు అనేది కంప్లీట్గా అయిపోతుందండి. చూసారు కదా, మెలికల ముగ్గే కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చండి. కొందరు ఎంత టెన్షన్ పడిపోతారు మెలికల ముగ్గు వేయడం ఎలా అని. ఇదైతే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. బాక్సులు గీసేసుకొని తర్వాత మెలికలు వేసుకుంటూ వచ్చేయడమే. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముగ్గు చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, ఫైనల్గా ముగ్గు అనేది మనకైతే ఇలా ఉంటుంది. కంప్లీట్ అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.